నేను మొత్తం తెలంగాణ యువతరానికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న ఏంటంటే, మనం ఎంత మంచిగా మాట్లాడి ఎంత మంచిగా చెప్పినా కానీ ఆంధ్రోళ్ళ దాడి తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఎవరిని ఉపేక్షించకుండా మనం చెప్పిన అంశాలను ఇగో గీగి మా ఊళ్ళో ఎందుకు పెట్టలే, నువ్వు సినిమా రంగం తీసుకుంటావా, మీ అందరికన్నా గొప్పోడు పైడి జయరాజ్ గారు. ఆయన గురించి ఎవరు డిస్కస్ చేస్తలేరు. ఏ ఆంధ్ర మీడియా ఎవరు వాళ్ళ గురించి మరి వీళ్ళ విగ్రహాలు ఎందుకు లేవని మాట్లాడతలేరు. ఖాళీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్లకు సంస్కారం లేదని, వీళ్ళకి అన్నం తినరాదని, వీళ్ళు తాగుబోతులని, తెలంగాణలో తాగుబోతులని, తెలంగాణలోకి అసలు బట్టలే దొడగరాదని మళ్ళా మొదలు పెట్టిరు దుర్మార్గులు మొత్తం. ఒక్కడన్నా ఇక ఆయన పవన్ కళ్యాణ్ ఇంకా చాలా దూరమైపోయిండు. ఎన్ని అనరాని మాటలు నోటికి ఎన్ని వచ్చినట్టు లాస్ట్కు ఇక నా అసంటోని కూడా కొడితే ఎత్తుకొచ్చి వీళ్ళు కొడితే 10,000 రూపాయలు ఇస్తారట. అరే రారా నాయన నీ అమ్మ ఎవరెవరు రాండి, మరి ఆడ పెట్టుకున్నావు చూసుకున్నావు, మా దగ్గర ఆ బలం కూడా ఉంది రా నాయన, అది కూడా తోడుగలు తీస్తాం, మేము ఉట్టివేం లేం, కాకపోతే ఓపిక పడుతున్నాం, మేము ఓపిక పడుతున్నాం. మీకు నిజంగా అంతా ఉన్నది అనుకో, మా తెలంగాణ అంటారు నీకు బాగా తీటున్నది రాని, తీటున్నది కూడా నిజంగా ఉంటే బహిరంగంగా రాని, ఎవడొస్తాడు రాని, కొట్టుకుంటుంది కూడా సిద్ధమే. మరి ఎవరికి గెలుస్తాడో అది కూడా చూద్దాం. నేను అది మాట్లాడద్దు కానీ మాట్లాడుతున్నాం. మీరు అట్లా అటువంటి పద్ధతిలో దొంగ మెసేజ్లు పెట్టిపించుకుంటా మా వాళ్ళు కూడా ఉన్నారు అందులో. మా కేసీఆర్ మన కేటీఆర్ మన రేవంత్ రెడ్డి మనుషులు కూడా ఉన్నట్టున్నారు అందులో. వాళ్ళు కూడా చురువయ్యారు నిన్న మొన్న. రేవంత్ రెడ్డికి తెలుసు బాగా, రేవంత్ రెడ్డిని అడుగురు మాతో ఏమైపోయిందో. ప్రభాకర్ రెడ్డి ఇలా ఈ నేల మీద తుపాకులు పెట్టి మంది గురించి చచ్చిపోయేటువంటి త్యాగబుద్ధి నెల్లం మేము. మీ అసంటోళ్ళను ఇట్లా అట్లా బెదిరింపులు దూరంకి వెళ్ళి మాట్లాడితే ఊకుంటోళ్ళం కాదు, కానీ మేము ఒక ఆర్గ్యుమెంట్ మేము ముంగడ పెట్టినాం. మా చెత్త నాయకుడు రేవంత్ రెడ్డి కూడా పండబెట్టి తొక్కుతా గిక్కుతా అంటే మరి మాట్లాడేందుకు కూడా రెడీ ఉన్నాం. మరి వీళ్ళ గురించి మాట్లాడతావా, నువ్వు వాళ్ళ గురించి వకాలత్ తీసుకొని మాట్లాడతావా?